ఒక చిన్న ఎలుక చెట్టు మీద ఆడుకుంటుందంట. చెట్టు కింద సింహం పడుకుందంట. సింహం పడుకొని ఉంటే అది జారి సింహం మీద పడిపోయిందంట. పడిపోయిన తర్వాత అప్పుడు సింహము ఎవరు నా మీద పడింది అని ఉలికిపడి లేచి చూసిందంట. వామ్మో నేను ఎక్కడ పడినా అని ఎలుక చూసుకునేసరికి సింహం మీద ఉందంట. అయ్య బాబోయ్ నేనేంది సింహం మీద పడ్డా, ఈ ఆడుతున్న పని అయిపోయినట్టే ఇక అనుకున్నదంట. అనుకున్న తర్వాత సింహము ఏం ఎలుక చిట్టెలుక నీకేం భయం లేదా ఒంట్లో, నా మీద పడినవేంది నువ్వు వచ్చి అని అన్నదంట. అని అంటే సింహరాజా నేను కావాలని పడలేదు, కాలు జారి నీ మీద పడినా తప్పైపోయింది క్షమించండి అని అన్నదంట. అని అంటే క్షమించేదే లేదు నిన్ను తినేస్తా నేను అని అన్నదంట. అని అంటే సింహరాజా మీరు నన్ను తిన్నా కూడా మీకు నేను ఎట్లాగూ సరిపోను, మీకు ఆకలి తీరదు, పుట్టిగా నా ప్రాణం ఎందుకు తీసుకుంటారు, నేను కూడా మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను, నన్ను వదిలేసి ప్లీజ్ అని అన్నదంట. అన్న తర్వాత సరే అని చెప్పేసి సింహము ఇక అప్పుడే తినేసి పడుకుంది కాబట్టి వెళ్ళిపోయిగా అని అన్నదంట. అన్న తర్వాత సింహరాజును వదిలేసి బతికిపోయినరా అనుకొని పోయిందట ఎలుక. పోయిన తర్వాత కొన్ని రోజులకి ఎలుక అలా అలా బయట ఆడుకుంటుందట. ఆడుకుంటూ ఉంటే సింహం ఏమో వలలో చిక్కుకొని ఉందట. వేటగాడు వలేస్తే ఆ సింహం వలలో చిక్కుకుందంట. చిక్కుకున్న తర్వాత హెల్ప్ అని సింహం ఆడుస్తుంటే ఎలుక చూసిందట. ఎలుక చూసేసి సింహరాజా మీరు వలలో ఇరుక్కున్నారా, అయ్యో నేను ఉన్నాలేండి నేను హెల్ప్ చేస్తానంటే, ఇంత చిట్టు ఎలుక నువ్వు నాకు ఏం హెల్ప్ చేస్తావు, ఏదైనా చేస్తావు త్వరగా చెయ్యు అని అన్నదంట. అని అంటే చిట్టెలకి ఏం చేసిందంట, టకమని వల మొత్తం కొరికేసిందంట. కొరికేసిన తర్వాత సింహం బయటకు వచ్చిందంట. సింహం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తావని నేను అసలే అనుకోలేదు, ఎంత చిన్నగా ఉన్నావని నేను నిన్ను తక్కువ అంచనా వేసిన, నీ హెల్పే నన్ను ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది అని అందట. అప్పుడు సింహము ఎలుక చాలా ఫ్రెండ్స్ అయినాయంట. రెండు మంచిగా అడవంతా తిరిగేవంట. అట్లా మనకు కూడా ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుంది అనేది మనం చెప్పలేము. అది చిన్నగా అంటే డబ్బు లేనివాడు పేదోడు ఎవడైనా సరే, ఎవరైనా మనకు ఎప్పుడు అవసరం వస్తుంది అనేది మనకు తెలియదు అన్నట్టు. వాళ్ళకు తోచిన సాయం వాళ్ళు చేయగలుగుతారు. ఒక్కొక్కసారి ఎంత డబ్బులున్నా కూడా పని చేయని రోజులు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి డబ్బు లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉంటాయి. డబ్బు ఉండి మనిషి లేని రోజులు, మనిషి ఉండి డబ్బు లేని రోజులు ఎన్నో ఉంటాయి మనకు. రాముని అంతటోనికి హనుమంతుడు వానరులంతా సహాయం చేసినాయి కదా, రాముడికి అవసరమా వాళ్ళతోని చెప్పండి. అట్లా ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుంది అనేది తెలియదు. అందుకోసమని అందరితో నవ్విస్తూ ఉండడమే మంచిది.